అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఈజ్ హౌ టు చూస్ ద రైట్ ఎయిర్ ఫ్రైయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ అండి. మీ టైటిల్లో చూస్తుంటారు డెఫినెట్గా. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు స్వాతి చైతన్య అండ్ నా ఛానల్లో వీ టాక్ లాట్ అబౌట్ మదర్హుడ్, ఫ్యామిలీ లైఫ్ అండ్ యూకే మీరు ఎట్లా రావచ్చు, ఎక్కడ వచ్చి ఎట్లా సెటిల్ అవ్వచ్చు, ఆర్ మీ కెరియర్ ఎట్లా బాగా చేసుకోవచ్చు, దీని గురించి నేను చాలా థింగ్స్ మాట్లాడతానండి. ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్ అండ్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బిఫోర్ వి స్టార్ట్ అండి, లెట్ మీ టెల్ యూ, కొంచెం టైర్డ్గా అనిపిస్తుంటే I'll try maximum not to feel like that, but అనిపిస్తుంటే ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ లైక్ 11 o'clock in the night and ఇప్పుడు నేను ఫిల్మ్ చేస్తున్నా. సో ఆబ్వియస్లీ లైక్ డే అంతా హాహా హూ అట్లా ఉంటుంది. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ. బట్ దట్ విల్ నాట్ టేక్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తానండి దీంట్లో అబౌట్ హౌ యూ కెన్ చూస్ ద రైట్ ఎయిర్ ఫ్రైయర్ ఫర్ యువర్ ఫ్యామిలీ అని. మీరు నా ఇన్స్టాగ్రామ్లో నేను ఫాలో అవుతుంటే నేను రీసెంట్గానే ఈ క్వశ్చన్ అడిగాను, ఎయిర్ ఫ్రైయర్ రికమెండ్ చేస్తారా చేయరా, వాట్ డూ యూ థింక్ అనేసి. అండ్ చాలా మంది చెప్పారు దట్ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ టోటలీ వర్త్ ద ఇన్వెస్ట్మెంట్, తీసుకోండి, ఇట్ వాస్ వెరీ నైస్ అనేసి. అండ్ దెన్ ఐఎమ్ లైక్ ఓకే, ఇంతమంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ చెప్తుంటే తీసుకుందాం, ట్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ విత్ ఎయిర్ ఫ్రైయర్. దేనికోసం ఏదేది బాగా కుక్ అవుతుంది అవన్నీ కూడా ఐ విల్ కీప్ మేకింగ్ లాట్ ఆఫ్ రెసిపీ వీడియోస్ అండి. నేను రుదిత్ కూడా వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఎయిర్ ఫ్రైయర్ ఇప్పుడు ఇంకా. సో చాలా రెసిపీ వీడియోస్ కూడా చేస్తాను, లైక్ ఎక్స్పెరిమెంటింగ్, మీతో పాటు కలిసి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో దట్ విల్ కమ్ అప్ లేటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ అసలు నేను ఎట్లా చూస్ చేసుకున్నాను, విచ్ ఇస్ ద రైట్ ఎయిర్ ఫ్రైయర్ ఫర్ మీ ఆర్ మై ఫ్యామిలీని ఎట్లా చూస్ చేసుకున్నాను మీతో కూడా షేర్ చేసుకుంటాను. బికాజ్ నేను, ఇఫ్ యూ సీన్ మై ఛానల్ ఫర్ అ వైల్, యూ నో ఐ ఆల్వేస్ సే నేను ప్రతి ఒక్కటి ఒక పెద్ద రీసెర్చ్ ఆర్టికల్ లాగా చేస్తాను. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ ద సేమ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా. చాలా ఉన్నాయి కదా మార్కెట్లో, అసలు ఏంటి ఎలాంటిది కరెక్ట్ మనకి అనుకొని నేను కొన్ని పాయింట్స్ ఇట్లా అనుకుని దానికి అన్నీ సరే ఓకే అనేది కొన్నాను అనమాట. సో టు బిగిన్ విత్, నేను కొనింది ఇన్స్టెంట్ పాట్ వోటెక్స్ అని ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇట్ ఈస్ అ లైక్ ప్రాపర్ ఇన్స్టెంట్ ఎయిర్ ఫ్రైయర్ యూనిట్ విచ్ ఇస్ మేడ్ బై ఇన్స్టెంట్ పాట్. సో దానికి ఫ్యాక్టర్స్ విచ్ ఆల్ నేను ఏమేమి అనుకున్నానో అది చెప్తాను మీకు ఇప్పుడు. సో ద ఫస్ట్ థింగ్ ఇస్ కెపాసిటీ అండి. మీరు ఎయిర్ ఫ్రైయర్ నేను ఇదొక్క ఎయిర్ ఫ్రైయర్ గురించే కాదు, జనరల్గా అన్ని ఎయిర్ ఫ్రైయర్స్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. సో ఫస్ట్ థింగ్ ఇస్ కెపాసిటీ అండి. సో కెపాసిటీ ఎంత కావాలి మనకి, పెద్దది కావాలా చిన్నది కావాలా, సో అదొకటి మీరు చాలా ఇది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. బికాస్ యూజువల్గా నేను చూసిన నాకు తెలిసిన ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ వాజ్ అ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్. అది చాలా చిన్న బాస్కెట్ ఉండేదండి. అండ్ తర్వాత దే కెప్ట్ గెటింగ్ మోర్ డిఫరెంట్ టైప్స్, బట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ హెడ్ సీన్ ఇస్ అ వెరీ స్మాల్ బాస్కెట్. అండ్ నేను ఐఎమ్ దట్ పర్సన్, ఒక్కసారి నేను కుక్ చేస్తాను, నేను మళ్ళీ బ్యాచ్లు మార్చి అంతసేపు నేను కిచెన్లో ఉండను అనమాట. చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు ఫినిష్ ఇట్ అట్ వన్ గో. సో నాకు బిగ్గెస్ట్ కెపాసిటీ కావాలి అని అనుకున్నాను నేను. సో దానివల్ల అండ్ ఆల్సో సెకండ్ థింగ్ ఇస్, దాంట్లో ఉన్న ఏదైతే బాస్కెట్ ఉంటుందో ఆ బాస్కెట్ మన షేప్ కూడా ఇట్ మ్యాటర్స్ విత్ ద కెపాసిటీ అండి. సో కెపాసిటీ యాక్చువల్లీ ఎలా మెజర్ చేస్తారు అంటే, నార్మల్గా క్వార్ట్స్లో చెప్తారు, లైక్ 3 quarts 5 quarts అట్లా చెప్తారు. బట్ అదేంటంటే ఆ ఫుల్ బౌల్లో ఎంత పడుతుంది అని కెపాసిటీ కానీ, బట్ యాక్చువల్గా ఇట్ ఈస్ అ వెరీ డిసెప్టివ్ కాన్సెప్ట్ అండి. ఇన్ అన్ ఎయిర్ ఫ్రైయర్ మనకి ఆ బౌల్ ఎంత పెద్దగా ఉంది అని కాదు, ఎంత విడ్త్ ఉంది అన్న దాన్ని బట్టి మీ కెపాసిటీ డిపెండ్ అవుతుంది. సో మీరు లైక్ ఇంత పెద్ద బౌల్ ఉన్నా కూడా ఇట్ డజంట్ మ్యాటర్, బికాస్ ఎయిర్ ఫ్రై ప్రాపర్గా అవ్వాలి అంటే మనం ఒక సింగిల్ లేయర్లో మాత్రమే పెడతామన్నమాట. మనం ఎక్కువ స్టఫ్ చేసేస్తే ఎయిర్ ఫ్రై అవ్వదు. సో దానివల్ల వాట్ ఎవర్ ఒక్క లేయర్లో ఎంత పడుతుందో అంతే మన కెపాసిటీ కింద కౌంట్ చేయాలి. సో ఆ ఒక్క లేయర్లో ఎలా ఉంటుందన్న మనం రౌండ్లో పెడితే, ఇప్పుడు రౌండ్ ప్లేట్లో తక్కువ పడతాయి కదండి, బికాజ్ మనం కార్నర్స్లో అట్లా పెట్టలేం. అదే స్క్వేర్ బాస్కెట్ ఉంటే ఎక్కువ పడుతుంది అండ్ ఇట్స్ బిగ్గర్ కెపాసిటీ. అండ్ సో రౌండ్ ఉండి దాని హైట్ పెద్దగా ఉండి పెద్ద క్వార్ట్స్ ఉన్నా కూడా వేస్తే నా ఉద్దేశంలో. సో దట్స్ వై ఐ చోజ్ అ స్క్వేర్ బాస్కెట్ విత్
దిస్ వాజ్ లైక్ ఓకే, ఇది అంటే పెద్ద స్క్వేర్ బాస్కెట్ ఇది నేను కొన్నది. సో యా, చాలా యాక్చువల్గా నేను చెప్పాల్సిందా ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఎయిర్ ఫ్రైయర్స్ 4 రకాలు వస్తాయండి, 4 టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ మనకు తెలిసిన ఈ ఓవల్ షేప్ ఎయిర్ ఫ్రైయర్స్, విచ్ ఇస్ ఫిలిప్స్లో వచ్చిన ఇట్లా రౌండ్ బాస్కెట్ వస్తుంది. సో దట్ ఈస్ వన్ టైప్. సెకండ్ టైప్ ఈస్ ద వన్ విచ్ ఐ జస్ట్ సెట్, స్క్వేర్ ఉండే బాస్కెట్స్, స్క్వేర్ షేప్లో వచ్చిన బాస్కెట్స్, అదొక సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఈజ్ కాల్ టోస్టర్ అవెన్స్ అండి. సో టోస్టర్ అవెన్స్, చిన్న టోస్టర్ అవెన్స్ ఉన్నాయి, పెద్ద టోస్టర్ అవెన్స్ ఉన్నాయి. సో చిన్న టోస్టర్ అవెన్ ఐ థింక్ కుజీన్ ఆర్ట్ ఒకళ్ళు చేస్తారు, అండ్ పెద్ద టోస్టర్ అవెన్ ఐ థింక్ బ్రెవిల్ హ్యాస్ అ బిగ్ టోస్టర్ అవెన్. అండ్ ఇవి రెండు కూడా అవెన్ ఎయిర్ ఫ్రై కూడా చేస్తాయి, అండ్ డిఫరెంట్ లైక్ అవెన్ లా కూడా పనిచేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ఇది. అండ్ ఫోర్త్ టైప్ ఈజ్ అ లిడ్, పైన ఓన్లీ లిడ్ వస్తుందండి. ఐ థింక్ ఒకటైతే ఇన్స్టెంట్ పాట్ది ఉంది, ఇంకొకటి మీలిఫై అనుకుంటాను, అనదర్ ఉంది. సో బేసిక్లీ మన కింద అంతా ఏమి హీటింగ్ ఉండదు, బట్ జస్ట్ పైన ఒక మూతలాగా వస్తుంది. సో ఇన్స్టెంట్ పాట్ వాళ్ళది మనం నార్మల్గా ఇన్స్టెంట్ పాట్ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉంటుందో దాని మీద పైన లిడ్ పెట్టేలాంటిది ఒక లిడ్ ఉంటుంది, అండ్ అది కూడా ఎయిర్ ఫ్రైయింగ్ లిడ్ అని అంటారు, విచ్ ఐ వాజ్ సపోజ్ టు బై. బట్ నేను నా ఇన్స్టెంట్ పాట్ ఈజ్ యూజువలీ ఆల్వేస్ బిజీ అండి, ఆల్వేస్ లైక్ ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది దాంట్లో, సమ్ కర్రీ అవి కుకింగ్ ఆర్ రైస్ అవి కుకింగ్, ఏదో కుక్ చేస్తూనే ఉంటా. సో సైమల్టేనియస్గా 2-3 పనులు అయిపోవాలంటే అది కాదు అని నేను ఇది కొనుక్కున్నాను అనమాట. సో దానివల్ల ఇది. సో దట్ ఈస్ వన్ మోర్. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్ ఫ్రైయర్స్, అది ఒకటి ఇంపార్టెంట్ విషయం మీకు తెలుసుకోవాల్సింది. సో ద నెక్స్ట్ థింగ్ దీంట్లో మీకు తెలియాల్సింది ఫంక్షన్స్ అండి. సో చాలా దాంట్లో చాలా ఫంక్షన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను కొన్న ఇన్స్టెంట్ పాట్లో కూడా ఫ్రైయింగ్, ఎయిర్ ఫ్రైయింగ్ అన్నారు, బేకింగ్ అన్నారు, బ్రాయిలింగ్ అన్నారు, ఇవి అవి అనట్లా అని. బట్ ఇది కూడా ఒక పెద్ద మిత్ అండి. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ వాళ్ళు ఏదని చెప్పినా కూడా. నేను చదివిన ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక ఎయిర్ ఫ్రైయర్, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రైయర్లో దెర్ ఇస్ ఓన్లీ 1 హీటింగ్ ఎలిమెంట్. సో ఒకటే ఒక హీటింగ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు అది ఏదైనా సరే అది దాంట్లో ఆ హీటింగ్ ఎలిమెంట్తోనే టెంపరేచర్ మొత్తం సెట్ చేసుకుంటుంది. కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ డిఫరెంట్ సెట్టింగ్స్లో వస్తుంది కానీ, బట్ అది మనం మాన్యువల్గా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇట్ డజంట్ రియలీ చేంజ్ ద ఫ్యాక్టర్. బేకింగ్లో ఉన్నా సరే మనం టెంపరేచర్ మనం ఎయిర్ ఫ్రైలో పెట్టి టెంపరేచర్ పెట్టుకోవచ్చు, ఆర్ బేకింగ్లో పెట్టి వదిలేస్తే సేమ్ అదే టెంపరేచర్కి వచ్చడం అట్లా వస్తుంది అనమాట. ఐ డోంట్ థింక్ ఐ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ రియలీ ఈజీ, బట్ యూ గెట్ ద పాయింట్. లైక్ బేసిక్లీ ఫంక్షన్స్ అన్నీ సేమ్ అని అంటున్నాను నేను. అండ్ బట్ టోస్టర్ అవెన్స్లో ఇట్లాంటి దాంట్లో వచ్చినప్పుడు అప్పుడు దాంట్లో దే హ్యావ్ టూ హీటింగ్ ఎలిమెంట్స్, ఒకటి పైన ఉంటుంది, ఒకటి కింద ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ మనం ఏ ఫంక్షన్ చేస్తామో దాన్ని బట్టి ఏ హీటింగ్ ఎలిమెంట్ ఆన్ అవుతుందో దాన్ని బట్టి ద వే ఇట్ కుక్స్ విల్ డిఫర్ అనమాట. సో బేకింగ్ అంటే లైక్ ఫుల్ ఇట్లా అవ్వడం, ఐ థింక్ బేకింగ్కి అవ్వదు అనుకుంటా. గ్రిల్ అయితే పైన వరకు ఓన్లీ పైన అవ్వడం అట్లా. సో డిఫరెంట్ టైప్స్ అలాగా, దానివల్ల డిఫరెంట్ ఫంక్షన్స్. బట్ బేసిక్లీ మనం ఫిలిప్స్ చూసుకున్న, ఇన్స్టెంట్ పాట్ చూసుకున్నా, ఇది ఏది చూసుకున్నా సరే ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ ఈస్ జస్ట్ ద వే ఇట్ ఈస్. అంటే ఒకటే టైప్, ఒక టెంపరేచర్ మనం సెట్టింగ్ మనకు తెలిసిపోయి, టైం మన సెట్టింగ్ మనకు తెలిస్తే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ ద అదర్ ఫంక్షన్స్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద ఫుట్ ప్రింట్ అండి. ఎంత పెద్దగా ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ మన కిచెన్లో, అది కూడా మన కిచెన్లో స్పేస్ ఎంత ఉంటుందో అది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఫిలిప్స్వి ఐ థింక్ దెర్ స్లైట్లీ స్మాలర్ వన్స్ మీరు చిన్న కెపాసిటీ తీసుకుంటే. బట్ నేను కొన్న ఇన్స్టెంట్ పాట్ నేను చూడడానికి ఐ థింక్ అంత స్పేస్ ఏముంది అట్లా అనుకున్నాను, కానీ అది వచ్చినప్పుడు మా కౌంటర్లో పెడితే ఇట్లా మ్యాసివ్ ఉందన్నమాట. బట్ ఇప్పుడు ఐ ఫౌండ్ అ ప్లేస్, చిన్న షెల్ఫ్లో లాగా ప్లేస్ పెట్టుకున్నాను. సో ఇట్ ఈస్ ఓకే, లోపల ఉండిపోయింది. సో ఇట్స్ అంత ఇదిగా కనిపించట్లేదు నాకు, బట్ ఇట్ ఈస్ మ్యాసివ్. అండ్ అది కాకుండా మీరు ఏ టోస్టర్ అవన్ తీసుకున్నా కూడా ఇట్ విల్ అగైన్ బి అ మ్యాసివ్ వన్. సో మన కిచెన్లో స్పేస్ బట్టి కూడా యూ హ్యావ్ టు సెలెక్ట్ విచ్ ఇస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ యూ అని. అండ్ ద నెక్స్ట్ థింగ్ కమ్స్ క్లీనింగ్ అండి. సో క్లీనింగ్ వైజ్ చూసుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ ద వన్ విచ్ హ్యాస్ బాస్కెట్స్.
సో ఫిలిప్స్ అయినా నింజాదైనా ఆర్ ఇన్స్టెంట్ పాట్ అయినా ఇవన్నిటికీ బాస్కెట్స్ ఉన్నాయి. అండ్ బాస్కెట్స్ ఆర్ లిటరలీ లైక్ జస్ట్ కొంచెం సోప్ వేసి హాట్ వాటర్ వేసేసి కొంచెం సేపు వదిలేస్తే అదంతా నాన్ స్టిక్కే కాబట్టి అంతా బయటకు లైక్ వచ్చేస్తుంది. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో గో ఇన్ ద డిష్ వాషర్. సో సూపర్ ఈజీ టు క్లీన్ అనమాట. బట్ టోస్టర్ అవన్స్ ఏదైతే ఉన్నాయో దోస్ ఆర్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు క్లీన్ బికాస్ ప్రాపర్ నార్మల్ అవన్ మనం ఎట్లా క్లీన్ చేస్తాం అట్లా క్లీన్ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో దట్ ఈస్ వన్ మోర్ ఫ్యాక్టర్ విచ్ ఫర్ యూ టు థింక్ అబౌట్. అండ్ సో ఇవన్నీ ఇవన్నీ చూసుకుని నేను చూస్ చేసుకుంది ఇన్స్టెంట్ పాట్ వోర్టెక్స్. అండ్ నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కూడా బికాస్ ఇప్పుడు ఇంకా థ్యాంక్స్ గివింగ్ ఇంకా అన్నీ వస్తూ ఉంటాయి కదా. సో పీపుల్ విల్ వాంట్ టు బై దెమ్ ఆన్ డీల్స్ అని. సో మంచి మంచి డీల్స్ వస్తాయి. సో మేబీ యూ కెన్ కీప్ ఎ లుక్ ఐ అవుట్ ఫర్ దట్. సో దీంట్లో నేను కొన్న ఇన్స్టెంట్ వోర్టెక్స్ కాకుండా కొసాయి వాడిది కూడా చాలా ఇట్స్ వెరీ ఫేమస్ అండి. ఐ థింక్ ఇట్స్ అబౌట్ 20 pounds చీపర్ దెన్ వాట్ ఐ బాట్. నేను కొన్నది వాజ్ 90 pounds అనుకుంటా. బట్ కొసారి వాజ్ లైక్ 70 pounds సంథింగ్. బట్ ఇఫ్ యూ నో మీ ఐ ఎమ్ అన్ ఇన్స్టెంట్ పాట్ ఫ్యాన్. నాకు నేను వాడిన ఇన్స్టెంట్ పాట్ నాకు చాలా నచ్చింది. ఇన్ని ఇయర్స్కి నాకు అసలు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. అండ్ సమ్హౌ ఆ బ్రాండ్ లాయల్టీ ఉంది. యాజ్ వెల్ యాజ్ ద ఫౌండర్స్ స్టోరీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్ నాకు. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ప్రాబ్లీ చెక్ దట్ అవుట్. ఇన్స్టెంట్ పాట్ ఫౌండర్ రాబర్ట్ వ్యాంగ్ అనుకుంటా. సో ఈవెన్ హిస్ స్టోరీ ఈజ్ లైక్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. సో దానికోసం అది ఐ డిసైడెడ్ ఆన్ బయింగ్ ద ఇన్స్టెంట్ పాట్ వోర్టెక్స్. సో యా ఇదేనండి. ఐ రియలీ హోప్ ఇట్ వాజ్ అ యూస్ఫుల్ వీడియో టు యూ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద డెఫినెట్లీ లీవ్ మీ ఇన్ ద కమెంట్స్. నేను మీకు చెప్తాను ఇఫ్ వాట్ కైండ్ ఆఫ్ మీరు ఏదైనా లైక్ మేబీ లైక్ ఇది బెటరా అంటే ఐ కెన్ ప్రాబ్లీ గివ్ యూ దీంట్లో ఇది ప్లస్ పాయింట్ దీంట్లో ఇది మైనస్ పాయింట్స్ అట్లాగా బికాస్ ఐ హ్యావ్ డన్ వే టూ మచ్ రీసెర్చ్ అబౌట్ దిస్. సో ఎస్, I really hope this video is useful to you, and I will see you in my next video. Bye bye.